నియోజకవర్గంలో రాజకీయ ఉనికి కోసం బీఆర్ఎస్ పాట్లు పడుతోంది. స్థానిక సంస్థ ఎన్నికల్లో కొన్ని సీట్లనైనా గెలవాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. ఘాటు విమర్శలు చేయడంతో హస్తం పార్టీ నుంచి అంతే రియాక్షన్ వచ్చింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కార్యాలయంపై జరిగిన దాడితో పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంది? వాట్స్ ది స్టోరీ? అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల పరస్పర ఆరోపణలు విమర్శలతో భువనగిరిలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఏడాది పాలనలో హస్తం పార్టీ ప్రభుత్వం సాధించింది శూన్యమన్న గులాబీ నేతల కామెంట్స్ తో కారు పార్టీ ఆఫీస్పై ఎన్ఎస్యుఐ యువజన కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడం రాజకీయ రగడకు దారితీసింది. 1983 తర్వాత గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. బీఆర్ఎస్ నుంచి 2 సార్లు ప్రాతినిధ్యం వహించిన పైళ్ల శేఖర్ రెడ్డి 2023లో ఓడిపోయారు. హస్తం పార్టీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి తన మార్క్ రాజకీయాలను చూపిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భువనగిరి నియోజకవర్గంలోనే మూసీ నది పునర్జీవ పాదయాత్ర చేశారు. అది సక్సెస్ అవడంతో కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో దూకుడుగా పనిచేసి బీఆర్ఎస్ ను మరోసారి మట్టి కరిపించాలని చూస్తోంది. ఇక గత ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి భువనగిరి నియోజకవర్గానికి ముఖం చాటేశారు. పార్టీ పిలుపు ఇచ్చిన ఆందోళన నిరసన కార్యక్రమాల్లో ముక్కుబడిగా పాల్గొని ఏదో ఉనికి కోసం ఉన్నామనిపించారు. అలాంటి నేతకు ఇటీవల నియోజకవర్గంపై హఠాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చింది. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డితో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్న కామెంట్స్ తో ఎన్ఎస్యుఐ యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు కాలింది. అభివృద్ధి సంక్షేమంలో దూసుకుపోతున్న హస్తం పార్టీ ప్రభుత్వాన్నే విమర్శిస్తారా అంటూ కారు పార్టీ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేయడం వివాదాస్పదమైంది. దీంతో ఆగ్రహించిన గులాబీ క్యాడర్ పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా నిర్వహించి కాంగ్రెస్ కార్యాలయంపై దాడి చేస్తామని హెచ్చరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాడిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తెలంగాణలో గూండా రాజ్యం చెలాయిస్తోందని ఘాటు విమర్శలు చేశారు. బీఆర్ఎస్ కార్యాలయాలు కార్యకర్తల జోలికి వస్తే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. భువనగిరి ఆఫీస్పై దాడిని నిరసిస్తూ మహాధర్నాకు పిలుపు ఇచ్చిన కారు పార్టీ మాజీ ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు పోలీసులు. కొందరు నేతలు పోలీసులు కళ్లుగప్పి జూనియర్ కాలేజీ దగ్గర ధర్నాకు దిగటంతో టెన్షన్ పెరిగింది. అదే సమయంలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసేందుకు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అక్కడకు రావడంతో ఉద్రిక్తతకు కారణమైంది. శాసనసభ్యుడు వెళ్లిన తర్వాత గులాబీ నాయకులను పోలీసులు బలవంతంగా తరలించారు. ఈ క్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి కాలికి గాయమైంది. సీఎంను దూషించి శాంతి భద్రతలకు భంగం కలిగించారు అంటూ కారు పార్టీ నేతలపై కేసులు నమోదయ్యాయి. ఇక బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేసిన యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ కార్యకర్తలపైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరాలనుకున్నారు. కానీ హస్తం పార్టీ శాసనసభ్యుడు అనిల్ కుమార్ రెడ్డి వ్యతిరేకించడంతో అది సాధ్యం కాలేదు. దీంతో ఇక చేసేది లేక కారు పార్టీలోనే కొనసాగుతున్న కార్యక్రమాల పట్ల అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. కానీ స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయ ఉనికిని కాపాడుకునే క్రమంలో మళ్లీ యాక్టివ్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించకపోతే పుట్టగతలు ఉండవనే ఉద్దేశంతో స్వరం పెంచారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కొన్ని సీట్లైనా గెలవాలన్న ప్లాన్ లో కాంగ్రెస్ ను కవ్విస్తున్నారనే వాదనలో ఉన్నాయి.